సీరియల్లో అక్క క్యారెక్టర్ కదండి మెయిన్, కానీ ఇప్పుడు చెల్లెల క్యారెక్టర్ కనిపిస్తుంది ఏంటండి? ఏముంది, ఆ డైరెక్టర్ కి ఆ చెల్లెల క్యారెక్టర్ బాగా ఇష్టం అనుకుంటా, అందుకే బాగా ఫోకస్ పెడుతున్నాడు. ఏదో ఒక రోజు వాళ్ళ సీరియల్ సెట్ కెళ్ళి కడిగేస్తా వాడిని, అప్పుడు అర్థం అవుతుంది. ఈ అమ్మాయి మీరు తెలుసా? లలిత. అందరూ నన్ను లల్లి అంటారు. తెలుసు. మీ అమ్మ సీరియల్ అస్సలు చూడదంటగా? అవునండి, అస్సలు చూడదు. మంచి డాక్టర్ కి చూపించు, తగ్గిపోతుంది. అక్క, తనకి సబ్జెక్టులో ఏమీ డౌట్ ఉందంట, పరీక్షలో ఫెయిల్ అవుతాను భయపడుతుంటే మా అక్కుంది రా అని తీసుకొచ్చా. మంచి పని చేశారు. ఇదిగో లల్లి, మా అమ్మగారు ఎట్లాంటి డౌట్ వచ్చినా చిటికలో తేల్చేస్తారు. అవునండి, కాలనీ అంతా రాజ్యలక్ష్మి గారంతా అక్క అంతా ఇంటెలిజెంట్ లేదంటున్నారు. మీరే ఎలాగైనా నన్ను గట్టెక్కించాలి. సరే సరే, నేను చూసుకుంటా. నీ డౌట్స్ ఏంటో చెప్పు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టూ పర్ల్స్ అండ్ దట్ ప్రాజెక్ట్ ఈస్? వామ్మో, ఇదేంటి ఇంగ్లీష్ లో రాజధాని ఎక్స్ప్రెస్ లో మాట్లాడేస్తుంది? నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. దీన్ని దుంప తెగ, ఇది నడిచే పిండి మిల్లు, నవ్వుతూనే ఉంటుంది. ఇవక్క నా డౌట్స్. ఇట్లాంటి ఇంగ్లీష్ పీసులు మా అమ్మగారు చిన్నప్పుడే చదివేశారు. ఇప్పుడు చెప్తారు చూడు. చెప్పండమ్మా. ఇవి ఒక డౌట్సా? ఇవి తీసుకుని నా దగ్గరికి వచ్చావా? అబ్బే, చాలా ఈజీ. అయితే చెప్పండి అమ్మగారు. మేడం. అమ్మయ్య, సుబ్బు వచ్చాడు. వీడికి అంటేద్దాం. సుబ్బు, రా రా రా. దీని పేరు లల్లి, మన పై ఫ్లాట్ లో ఉంటుంది. దీనికేమో చిన్న చిన్న డౌట్లు వచ్చాయట, చాలా ఈజీ. సుబ్బు క్లారిఫై చేస్తాడే, వెళ్ళు. అక్క, నువ్వే చెప్పొచ్చు కదా, సుబ్బు ఎందుకు? దీన్ని ముక్కలు ముక్కల కింద నరికి బిర్యానీ వండాలి. నాకెక్కడ కుదురుతుంది? గన్నేరు పువ్వు సీరియల్ డైరెక్టర్ ఐడియా కోసం మాటి మాటికి ఫోన్ చేస్తారు, రేటింగ్ పెంచేయాలంట. సరే, నేను చెప్తానులేండి మేడం. యాక్చువల్లీ నేనే చెప్పేద్దును సుబ్బు, కానీ సీరియల్ ప్రెషర్ నీకు తెలియదేముంది? ప్రతి సీరియల్ డైరెక్టర్ మాటి మాటికి కాల్ చేస్తూ ఉంటారు. పర్లేదులే మేడం, నేను చెప్తాను. లల్లి గారు, రేపు మీరు ఫ్లాట్ కి వచ్చండి, ఇక్కడే చెప్తాను. ఇక్కడికి ఎందుకు? నీ ఫ్లాట్ కి తీసుకెళ్ళు. ఈ రోజు మంచి రోజని అమ్మ చెప్పింది, నాకు ఈ రోజు చాలా అర్జెంట్. అయ్యో సుబ్బు, ఏదో మంచి రోజు అంటుంది కదా సుబ్బు, ఇవాళ స్టార్ట్ చేసేయి. అది ఇంకే ఆలోచిస్తున్నావు, తీసుకెళ్ళు. The attraction between South Pole and North Pole is essential. నాకు తెలుసు సుబ్బు, వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయి. తెలిసినప్పుడు నన్ను ఎందుకు చెప్పమంటున్నావు? నేను చెప్పమంది ఈ పాఠాలు కాదు. మరి ఏ పాఠాలు? అబ్బా ముద్దపప్పు, నువ్వెవరినైనా. అవన్నీ ఎందుకు కానీ, నేను లెసన్ చెప్తాను, విను. బోర్డ్ లెసన్ నాకేం అక్కర్లేదు. నువ్వు ట్యూషన్ కి రాలేదా? తొక్కల ట్యూషన్. నేను చదివే చదువుకి మళ్ళీ ట్యూషన్ కూడానా? మరెందుకు వచ్చావు? నేను లవ్ చేస్తున్నాను. నిన్ను ఎలా కలవాలా అని థింక్ చేశాను. చివరికి పద్మకి కేజీ పల్లీలు, కేజీ శనగలు ఇచ్చి వచ్చాను. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. వెంట పడుతున్నానని తక్కువ అంచనా వేస్తున్నావా? నా కోసం ఇప్పటి వరకు 1000 మంది ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టారు. 500 మంది రోజు వెంట పడతారు. 100 మంది పెళ్లి ఆఫర్ ఇచ్చారు. ఒకళ్ళు ఇద్దరు యాసిడ్ పోద్దామని కూడా చూస్తున్నారు. సుబ్బు, కస్టమర్ కేర్ కాల్ లో తొంకంతంలో వచ్చేసింది. A+B² అంట. హోల్ స్క్వేర్. అబ్బబ్బబ్బబ్బా సుబ్బు, నీలో టీచర్ లక్షణాలు వచ్చేసి నిలబెట్టే పాఠాలు చెప్పేస్తున్నావు. ఏ లల్లి, మా సుబ్బు పాఠాలలో చెప్తున్నాడు. బాగా చెప్తున్నాడక్క. ఇతనికి ఇదే ఫస్ట్ టైం అంట. ఏంటి పాఠం చెప్పడం? కానీ బాగా చెప్తున్నాడు. మేడం, అది శబాష్ సుబ్బు, నా పేరు నిలబెట్టు. ఇప్పుడేం చూసారక్క, ముందు ముందు ఇంకా నిలబెడతాడు. సర్లే, ఇవాళకి చాలు, మీ అమ్మ పిలుస్తుంది. నీకు మీ అమ్మతో సీరియల్స్ ఎలా చూపించాలో నేను చెప్తాదా? సరే, వస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. చాలు, ఇదిగో మీ అమ్మకి ETV+ ఛానల్ పెట్టి రిమోట్ దాచేసాయి. ఈ సీరియల్ ఏంటో, ఈ పాఠాలేంటో, నా కర్మ. హే సుబ్బు, ఆఫీస్కి వెళ్తున్నావా? అవునండి.
ఇంతకీ ఎవరు మీరు? నేనెవరా? ఒకసారి అలా బయటికి వెళ్ళి పింకీ ఎవరైనా అడుగు, కనీసం 50 మంది కుర్రాలు ఆన్సర్ మీ ఇస్తారు. సోదంతా నాకెందుకు? మీరెవరు? బండి నడపడానికి తన హిస్టరీ కావాలా? నడపడం వస్తే చాలదా? మీకు కూడా మా బంధులాగా సగం పిచ్చున్నట్టుంది, అందుకే తిక్కగా మాట్లాడుతున్నాం. యూత్ అంటేనే పిచ్చి సుబ్బు. ఇంతకు మీకేం కావాలి? నీ బైక్ మీద లిఫ్ట్ కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను. కాదు ఇంకెక్కడికైనా వెళ్దామంటే ఇది నీ ఇష్టం. అబ్బో చాలా ఫాస్ట్ గా ఉన్నావే, ఇంట్లో చెప్పే వచ్చావా? వాట్ ఈస్ దిస్ సుబ్బు? ఎక్కడికి వెళ్దామో చెప్పకుండా చెప్పొచ్చావా చెప్పలేసుకొచ్చావా అంటావు. సారీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకెక్కడికో వెళ్ళాల్సిన టైం నాకు లేదు. అయితే నన్ను కాలేజ్ దగ్గర దింపు. ఇదిగో నన్ను పట్టుకున్నావంటే ఆ పక్కన రావు ఉంటుంది, దాన్ని పట్టుకో. నాకేం కనిపించట్లేదు, కనిపించాక పట్టుకుంటానులే. అందాక నిన్ను పట్టుకుంటాను. ఏంటిది? ఆసరా పట్టుకుని సుబ్బు, ఎత్తు పల్లెలు వచ్చినప్పుడు పడిపోకుండా పట్టుకున్నాను. నేను దిగను. దిగుతావా లేదా? నేను దిగను. ఎందుకలా హారం కొడుతున్నావు? చిన్నపిల్లలున్నారు, జడుచుకుంటారు. నేను అదే చెప్తున్నాను పద్దు. తినే హారం తెగ వాయించేస్తున్నాడు. ఇదిగో మర్యాద దిగుతావా లేదా? చూడు పద్దు, కాలేజ్ దగ్గర దింపమంటే నీకు దమ్ముందా? మీ నాన్న దగ్గర దమ్ముందా అని అడుగుతున్నా. నువ్వు నీ సంగతి నాకు తెలీదా? నీలాంటి వాళ్ళకి ఆడదంటే అలసు. నిమ్మకాయ పులుసు ఏం కాదు పద్దు, నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, మీరు వదిలేస్తే వెళ్తా. ఎక్కడికి వెళ్తావు? ఇంతసేపు ఈ అమ్మాయిని మాటల్లో పెట్టి ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుంది? అలా చెప్పు పద్దు. ఈ మగాళ్ళు అవసరం తిరగానే వదిలేద్దామని చూస్తావు. వీళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎదుగో అమ్మో, నీ మాటలు ఇక్కడ ఎవరనంటే నన్ను అపార్థం చేసుకుంటారు. అయితే మర్యాదగా పింకిని కాలేజ్ దగ్గర దింపు, లేదంటే నా సంగతి తెలుసుగా. సరే ఎక్కమను. థ్యాంక్ యూ పద్దు. సాయంత్రం నువ్వు అడిగిన తీసుకొస్తానే. బాయ్. పద్దు సుబ్బు. ఈ సుబ్బు గడి వల్ల అన్ని లాభాలు నాకు. నా ముందు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా బలాదూర్. ఏదో అప్పుడప్పుడు ఆయాసం వస్తుంటుంది కానీ మిగిలినంత పర్ఫెక్ట్. అయ్యగారు అయ్యగారు, మీరే చూసుకుని మురిసిపోతున్నారు ఏంటి అయ్యగారు? ఎద్దవా భాష జాగ్రత్తరా. మిమ్మల్ని మీరే చూసుకుని మురిసిపోతున్నారు ఏంటండి అని అడగాలి. ఏం చేయమంటారు అయ్యగారు? మందు దాగి 2 రోజులయ్యింది, నాలిక తడబడుతున్నాయే. మరేంట్రా పనసపండు వాసన వచ్చేస్తుంది? అదే పొద్దున్నే మా ఆవిడ మజ్జిగ కల్పించిందండి, దాని వాసనే ఇది. ఒరే పీతల పట్టే ఎదవా, మజ్జిక్కి మందుకి తేడా తెలియదు అనుకుంటున్నావేంట్రా? మీరు తేడాలు చూస్తూ కూర్చొని ఉండండి, అక్కడ సుబ్బు ప్లాట్ కు ఎవరెవరో వచ్చిపోతా ఉన్నారు. ఎవరు వస్తారా? మహా అయితే ఆడి ఫ్రెండ్స్ వస్తారు అంతే కదా. కాదండి బాబు, అమ్మాయిలు వస్తున్నారు. అమ్మాయిలా? ఆ చెగుడి గడి తీసుకొస్తున్నాడా? కాదండి, వాళ్ళు సుబ్బు కోసం వస్తున్నారు. సుబ్బు కోసమా? ఎవరాళ్ళు, ఎలా ఉన్నారు? ఒకటి పిజ్జ అండి, ఒకటి ఊతప్ప అండి, ఒకటి ఎండి మిర్చి పై ప్లాట్ లో ఉంటారండి. పై ఫ్లాట్ లోనా? వాళ్ళ పేర్లేంటి? ఒకటి లిల్లీ అండి, ఒకటి పింక్ అండి, ఒకటి సోని అండి. ఏంట్రా కుక్క పిల్లల పేర్లు చెప్తున్నావు? కాదండి, అది అమ్మాయిల పేర్లే. సరే ఎందుకు వస్తున్నారంట? ఎరా ఏం మాట్లాడవేంటి? గొంతు ఎండిపోయిందండి, మాటలు రావటం లేదు. ఎప్పుడు నాకు పనికి వచ్చే విషయాలు చెప్పినప్పుడు కొంచెం ఎండిపోతురా చెప్తావా? చెప్పా అయ్యగారు, మరీ అంత సిగ్గుపడకరా, మీ ఆవిడ చూస్తే దౌడుచుకుంటది. వాళ్ళు సుబ్బు బాబుని పడేయటానికే వస్తున్నారండి. ఆళ్ళ బొంద రంభా వరసలు వచ్చినా నా సుబ్బుని ఏం చేయలేరు. వచ్చిన వాళ్ళు రంభా ఊరుసులు కాదయ్య గారు, ప్రకృతి సింగ్ టైపు. ఎవరైనా పట్టే. అలా అయితే జాగ్రత్త పడాలి రోయ్, నేనే రంగంలో దిగుతా, వాళ్ళ సంగతి తేల్చేస్తా. వద్దయ్య గారు, మీరు అసలే జాలిగుండా, కాలు జారారంటే ప్రమాదం. ఏరా కట్టప్పేషాలు ఎత్తనావు, నీకు జీతం వద్దా? అది కాదయ్య గారు, ముందు జాగ్రత్త చెప్తున్నాను. నోర్మీరా, నీకు మందు జాగ్రత్త తప్ప ముందు జాగ్రత్త ఎక్కడ ఏడిచింది? నడు. ఏం చెగోడి తెగ ఆలోచిస్తున్నా? అంటే రాజ్యం గారి ఫ్రెండ్ వాళ్ళ తాత పోయాడంట. 11th డే సెరమనీకి పిలవడానికి మ్యాటర్ రాయమన్నారు. అదే నేను కవిత్వం రూపంలో ఆలోచిస్తున్నా. 11th డే సెరమనీకి రమ్మని చెప్పడానికి కూడా కవిత్వం రాస్తారా? నా ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి సుబ్బు, అవి నీకు అర్థం కావులే. అవునా?
ఏదో ఒకటి చెప్పు. అసలు భూమి మీద మొదటి లవ్ లెటర్ ఎవరికి రాచుంటారు? అది కాగితం మీద రాశారా, జింక చర్మం మీద రాశారా? అబ్బో, నీకు చాలా డౌట్లున్నాయి. ఆ లెటర్ ఇంకుతో రాశారా, రక్తంతో రాశారా? ఆపరా బాబు, ఇంట్లోకి చచ్చిపోతున్నాను. సెలబ్రిటీ రైటర్ మాటలు ఇలాగే ఉంటాయి, మామూలు జనాలకు అర్థం కావు. హాయ్ సుబ్బు, వెళ్దాం, వస్తావా? బిజీగా ఉన్నాను, నేను రాను. నేను ఫ్రీగా ఉన్నాను, నన్ను రమ్మటవా? అంత బిజీ ఏంటమ్మా? నేను మా చేకూడి రాసిన కవితలు వింటున్నాను. పకోడీ వేసేవాడిలా ఉన్నాడు. అయిన కవా? అవును, బిల్లంగుడు, మెత్తని శిఖరాలు, లోతైన నుయ్యి, ఇలా చాలా రాశాను. వావ్, ఏది ఓ కవిత చెప్పండి. అదిగో మేడ, మేడ చుట్టూ గోడ, గోడ పక్కన దూడ, దూడ వెనకాల పేడ. నీ కవిత కంపు కొడుతుంది. కరెక్ట్. చెకోడి గట్టిగా ఉండాలి, కవిత్వం ఇంపుగా కంపుగా ఉండాలి. కంపుగా కాదు చేకోడి, సొంపుగా ఉండాలి. అదే వినసొంపుగా ఉండాలి. కరెక్ట్. ఏంటి కరెక్ట్? నా బిల్లంగోడు సీరియల్లో బెల్లంకోడు అంటే గుర్తొచ్చింది. సుబ్బు, ఇంట్లో కోవా బిళ్ళలున్నాయి, నీకు ఇష్టమేనా? తీసుకురానా? తింటావా? నువ్వు తీసుకురా అమ్మా, ఎవరికి ఇష్టమట్టాలు తింటారు. అసలేం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలిసి తీరాలి. ఎందుకు సార్ అంచాలంటున్నారు? మనిషికోసారి అడిగితేనే ఆన్సర్ రావట్లేదు ఇక్కడ, అందుకే మనిషికోసారి అడిగాను. చెకోడి మొహం, నువ్వేంటమ్మా కట్టన్గా ఫోన్ వచ్చేసావు? ఇది కట్టెన్ కాదు, ప్లాజా. ఏంజా? ప్లాజా. ప్లాజానా? నాకు సబ్జెక్ట్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి సుబ్బు సార్ తో క్లియర్ చేయించుకుందామని వచ్చాను. క్లియర్ చేయడానికి సుబ్బు ఏమన్నా క్లియరెన్స్ ఓపెన్ చేయడా? ఏం సుబ్బు? సార్ అది కాదు సార్, తను ఏదో అడగడానికి వచ్చి ఇంకేదో అడుగుతుంది. ఈ ఆడాళ్ళంతే సుబ్బు, చెప్పాలనుకున్నది చెప్పరు, చెయ్యాలనుకున్నది చెయ్యరు, అంతా రివర్స్ లో చేస్తారు. అంకుల్, ఆడవాళ్ళందరినీ అంటారు ఎందుకు? అవును, ఆయుధం తీరా. ఇప్పుడు రాఖీ ఏంటి? ఆ పండుగ మొన్నే వెళ్ళిపోయిందిగా. రాఖీ ఎప్పుడైనా కట్టొచ్చు, ఎక్కడైనా కట్టొచ్చు. నువ్వు ఎప్పుడు కడితే అప్పుడే పండగ. కట్టు. నేను కట్టను. కట్టు. నేను కట్టించుకోను. ఆహా, మారం చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కట్టేస్తా. నువ్వు కట్టు సుబ్బు, కట్టు. నేను కట్టించుకోను. వద్దు సుబ్బు, సుబ్బు వద్దు సుబ్బు. కట్టు, అదే. నేను కట్టించుకోను. ముళ్ళేసి. వద్దు సుబ్బు, సుబ్బు ప్లీజ్ సుబ్బు. అమ్మయ్యా, అయిపోయింది. నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది, మట్టి కొట్టుకుపోతావు. సునామీలో పుట్టుపోయినా ఏం పర్లేదు. అవును, నెంబర్ 2 ఎవర్రా? అది ఇంకా గౌరవయ్య గారు, పైకి ఎక్కేస్తుంది, సుబ్బు నలిపేస్తుంది. ఏం చేసా చేసుకోమంటుంది సార్. అబ్బా, ఎందుకు కొట్టారయ్య గారు? దాని డీటెయిల్స్ నాకు చెప్పనందుకు. ఇంకా రెడీ అవ్వలేదా? ఎందుకు బయటికి తీసుకెళ్ళిపోవడానికి? ఎందుకంత ఆలోచపడుతున్నారు? ఏయ్, ఏంటి మా వాడిని తెగ నలిపేస్తున్నావంట? బైక్ ఎక్కి ఊరేగుతున్నావంట? నా స్టైల్ అది. రాత్రి పబ్కి వెళ్ళడం, పగలు సినిమాకి వెళ్ళడం, ఫేస్బుక్ లో గంటలు గంటలు గడపడం, ఇప్పుడు ఇది ఫ్యాషన్ అంకుల్. అవును, ఆయుధం. ముసలి మిడత మోహం వేసుకుని నువ్వు ఎన్ని చెప్పినా నాకు నచ్చలేదు. వెళ్ళి సుబ్బుకి రాఖీ కట్టు. నేను కట్టను. సుబ్బుకి కాదు, ఈ ప్రపంచంలో ఏ మగాడికి రాఖీ కట్ట. అయితే వెళ్ళి మీ నాన్నతో చెప్తాను. ముందు మా నాన్న ఎవరో క్లారిఫై చేసుకోండి. సుబ్బు, రాత్రి నువ్వు నా మెసేజ్ చూడలేదా? చూడలేదు. ఏం పెట్టావు? పొద్దుటే మార్నింగ్ వాకి రమ్మని పెట్టాను. అయ్యో, వాకింగ్ ఏంటండి? రా, ఇప్పుడే కదా నడక మొదలెట్టారు, ఎలా ఉండు. నువ్వు మార్నింగ్ వాక్ చేయవుగా? అందుకు కాదు, పొద్దుటే మార్నింగ్ వాకింగ్ వెళ్తూ నా ముగ్గును చూస్తావని. అయ్యో, ముగ్గంటండి. ఇంకా ముగ్గేయలేదు కదరా, ఉండు. సారీ, మీ మెసేజ్ చూడలేదు. ఇలా అయితే ఎలాగమ్మా? నేను రేపు ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు నువ్వు టాటా చెప్పాలి, లేకపోతే నేను ఎగ్జామ్ రాయను. సరేలే, చెప్తా. సరే, ఈ గోరింటాకు పెట్టవా? అయ్యో, చేతిలో పెట్టేసింది అయ్యారు. అమ్మో, ఈడు కూడా ఏదో చేతిలో పెట్టబోతుంది. ఎలా రోజు సుబ్బు, పెట్టు. ఏం పాప, నువ్వు షాక్ అవుతావు నాకు తెలుసు, కానీ ముందాని సంగతి చూడండి. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. సిగ్గుందా, బుద్ధుందా? 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏవో చదువుకోకుండా ముగ్గులేసి మా వాడిని ముగ్గులో తెచ్చాలని చూస్తావా? అది కాదు సార్. అబ్బో, మీ నాన్నతో చెప్తానుండు. అమ్మో, నాన్నగారితోనే. వద్దండి. రే, ఇది వాళ్ళ నాన్నంటే భయపడుతోంది, వెళ్ళి వాళ్ళ నాన్న పిలిచినప్పుడు. వద్దండి, పాప చిన్నమ్మాయి, పాప వదిలేద్దాం.
రేయ్ మొక్కప్పుడే తుంచేయాలి, లేదంటే మోన్ అయిన తర్వాత లాక్కోలేక పీక్కోలేక చావాలి. వెళ్ళా నాన్న పిలిచిరాబా. అలాగే. మగపిల్లడు ఒక్కడే ఉన్న ఇంట్లోకి ఇలా వచ్చేస్తావా? ఇప్పుడు మా బదులు పోలీసు వాళ్ళు వచ్చుంటే ఈ అపార్ట్మెంట్ పరువు ఏమైంది? అలా కాదంకుల్, ఊరికే నేను సుబ్బుతో మాట్లాడదామని వచ్చాను. నా అన్నగారితో చెప్పొద్దు అంకుల్. నువ్వు వస్తమాను అంకుల్ అంకుల్ అని పిలవకు. నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. కన్ఫ్యూజన్ లో ఏం చేస్తానో నాకే తెలియదు. భాస్కర్ రావు గారు పిలిచారంటే? భాస్కర్ అని పిలవడం చాలు. ఈ అమ్మాయి మీ అమ్మాయినా? మా ఆవిడ నా కూతురే అని చెప్పి. అయినా నీకెందుకు వచ్చింది ఆ డౌట్? స్వామి, నేను అందుకు పిలవలేదు. మీ అమ్మాయి పెళ్లి కాని కుర్రాడు గదికి వస్తుంది. ఎందుకు వస్తుందని మీరు అడగరా? ఎందుకు అడగాలండి? పెళ్లి కాని కుర్రాడి గదికే వచ్చింది. పెళ్ళైన వాళ్ళ లైఫ్ లోకి వచ్చి వాళ్ళ సంసారం పాడు చేయలేదు కదా. అది కాదండి, ఏమన్నా అయితే ఏమవుతుంది? మహా అయితే వాళ్ళిద్దరికి ఇష్టమైతే పెళ్లి అవుతుంది. కాదు, పొరపాటు చేసావనుకుంటే బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ సంగతి సరేనండి. అప్పుడు ఆ పొరపాటుని ఎవరు పెంచుతారు? నానా, నా కూతురు చాలా డిసిప్లిన్. నా ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తాను విను. నాకు 2 కూతుళ్ళు. 2 పరిచయాలు పెంచుకోమన్నాను. పరిచయాలు పెరిగితే ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారు. అయ్యా, నేను మాట్లాడేదేంటి, మీరు మాట్లాడేదేంటి? మీరే యువతను అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటే పెళ్లి చేసుకుంటారు. లేకపోతే చెప్పాగా, నాకు 2 కూతురు. ఇంకో అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. అస్తమాను పరిచయం పెంచుకోవడం అనకయ్యా బాబు, చిరాగ్గా ఉంది. ముందు నీ కూతురు తీసుకుని వెళ్ళిపో. సరే రామ్మా, వేరే వాళ్ళతోటి గోరింటాకి పెట్టించుకుంటూ. ప్రతివాడు ప్రేమ, దోమ, గేమ, వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14 అంటారు. ఆ రోజు అర్థం చేసుకుంటే సరిగ్గా 9 నెలల తర్వాత నవంబర్ 14 వస్తుంది. చిల్డ్రన్స్ డే. ఎవరో పట్టించుకోరే. ఏం సుబ్బు, బొమ్మరిల్ సినిమాలో లాస్ట్ సీన్ ప్లాన్ చేశాడా ఏంటి? నువ్వు నోరు మీరా, మధ్యలో నువ్వు ఒకటివి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పాపలు నీతో పోలి ఉచ్చుకలు వేయించుకోవడానికి వస్తున్నారు, ఆయనేమో అడ్డుపడుతున్నాడు. శుభు, ఇదంతా ఎలా జరుగుతుంది? అంటే వాళ్ళు ఏదో చదువుకుందామని వస్తున్నారు సార్. కానీ వాళ్ళందరూ వేరే కోర్సు చదువుతున్నారు. అది నేను ఒప్పుకోను. అసలు వాళ్ళందరూ నీ ఫ్లాట్ కి రావడానికి కారణం ఎవరు? వీడికేం తెలియదు సార్, ముద్దపప్పు. నేను చెప్తాగా. చెప్పు. ఎవరి పేరు చెప్తే చిన్నపిల్లలు ఏడుస్తారు, ఎవరి పేరు చెప్తే శనగలు బఠానీలు అల్లలాడిపోతాయో అదే సార్ ఈ కుట్రకు మూలం. ఒరే, కోతి కొరికేసిన కొబ్బరి చెప్పు మొహం పెట్టుకుని ఎదపోకడు వాక్కు సరిగ్గా చెప్పు. ఆ పద్దుయే సార్ దీని అంతటి కారణం. పద్దునా? ఒరే అవుదో, ఇదిగా గారు తీసుకొచ్చేసాను. ఈ చెక్కోడు కూడా చెప్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది, అందుకే పోయి తీసుకొచ్చేసాను. సార్ ఈ గొడవలన్నీ కారణం ఇదే. సుబ్బుని చిక్కులో పెట్టాలని చూస్తుంది సార్. ఇదే కులుపులానే వేస్తుంది సార్. దాని సంగతి తర్వాత కనరే. నువ్వేంట్రా నా ఎదురుగానే నా మరదల్ని అది ఇది అంటున్నావు? అంటే మరదలు ఎవరికైనా మరదలే అని. ఒరే, నీకు దొరదెక్కువైందిరు. రే అవుదో, ఆయుధు బా అవన్నీ తర్వాత, ముందు నన్నెందుకు పిలిచావో చెప్పు. చెప్తా, కాసేపు ఆగు. ఇదిగోండి అయ్యగారు. వద్దు, ఈ రాకి ఆ చెవుడి గడిగట్టి. వద్దు సార్, మా వంశంలో రాఖీలు ఎవరు కచ్చరావు, కట్టగానే చచ్చిపోతారు. ఎవరు కట్టినోళ్ళ కట్టించుకున్నోళ్ళ? కట్టించిన వాళ్ళు సార్. ఆహా, ఏం పర్లేదురా, మీ వంశాచారాన్ని నేను బ్రేక్ చేస్తా. బెల్లం భాస్కర్ ఇక్కడ రాకటో. వద్దులేదా? కట్టమన్నానా? అయితే నేను తట్టుకోను సార్, ప్లీజ్ సార్. సార్ రాగి కడితే వీడు ఊరుకోడు, నా సీక్రెట్ బయట పెడతాడు. కట్టకపోతే బాగా ఊరుకోడు. అయిపోతుంది సార్, ప్లీజ్ సార్. 4 కాళ్ళు 4 కాళ్ళు 4 కాళ్ళు 4 కాళ్ళు 4 కాళ్ళు కట్టమన్నానా? కట్టు. కట్టేశాను బా. వెరీ గుడ్. రేపటి నుంచి అన్నవరంలో పవన్ కళ్యాణ్ లా ఉండు. ఎరా రాఖీ కట్టించున్నా కట్టమేవా? నాకు కట్టలేదు కదా సార్, కట్టం ఇవ్వడానికి. కట్టలేదా? ఇదేంటి
ఏంటి నాకు కట్టేసావు? బావకి ఎవడన్నా రాగి కడతాడా? చూడలేదు బా. మొత్తానికి అలా చేశానమాట. అవునక్క, కంగారులో బాకి రాకి కొట్టేశాను. ఏమైనా అవుతుందా? మీ బావ పండగ అయిపోయాక ఎపిసోడ్ టెలికాస్ట్ చేశాడే, దాని గురించి బాధపడ్డా ఎందుకు? రాకి ఏడాదింతా కట్టించుట కదక్క, బావ చెప్పాడు. మీ బావ అలాగే చెప్తాడే. పనికి మాలిన విషయం చెప్పడంలో మీ బావ తర్వాత ఎవరైనా అన్ని వేస్ట్ విషయాలే చెప్తాడు. ఏంటి నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు? రండి, మీకు 100 ఏళ్ళు అయి 100 ఏళ్ళు బతకడం గొప్ప కాదు రాజ్యం, 100 ఏళ్ళు బ్యాచులర్ గా బతకడం గొప్ప. ఎంత మెగా సీరియల్ కైనా శుభం కార్డ్ తప్పదు, ఎంత గొప్పడైనా ముసల్తనం తప్పదు. ముసల్తనం ఓకే, బ్లోయింగ్ భాస్కర్ ఇక్కడ. సర్లేండి, ఇంతకీ సుబ్బు ఫ్లాట్ లో రాఖీ పండుగ చేశారంటే ఏంటి? ఏం చేయమంటావు? ఈ పొట్టుబుడంకాయ రాజేసి నిప్పు ఆర్పడానికి అంత కష్టపడాల్సి వచ్చింది. వాళ్ళేదో చదువుకోవడానికి వెళ్తే మీకేంటి ప్రాబ్లం? చదువుకోవడానికి కాదు, చెడగొట్టడానికి వెళ్తున్నారు, అందుకే నేను వాళ్ళని చెదరగొట్టా. ఓయబ్బో, సుబ్బు మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేలా లేరుగా. మగ ఈగలు వాలొచ్చు, ఆడ ఈగలు వాలడానికి వీలు. ఆడలేం చేశారు బా? అంతా మీరే చేశారు. యుద్ధాలు రావడానికి, రాజ్యాలు కూలిపోవడానికి కారణం మీరే. ఇదేదో నేను డైరీలో రాసుకున్న మ్యాటర్ కాదు, చరిత్ర చెప్తున్న సత్యం. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది. అది ఎవడో పెళ్ళాన్ని పక్కనెట్టుకొని చెప్పుంటాడు. అబ్బా, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు బా. సార్ రాసుడు మళ్ళీ ఎవరన్నా ట్యూషన్ అని చెప్పి వచ్చారా? లేదు సార్. వచ్చిన విద్యని ఎవరో ఒకరికి నేర్పించాలి, లేకపోతే పెళ్లి కాదు. అది శ్రీమంతుడిలో డైలాగ్ మార్చి చెప్తుంది, నువ్వేం పట్టించుకోమాకు. నీ సమస్యకు సొల్యూషన్ నేను చెప్తాను. ఏం సార్ అది? రేపటి నుంచి నువ్వు ఈ అపార్ట్మెంట్ లో ఉన్న అబ్బాయిలందరికీ ట్యూషన్ చెప్పాలి. ఆంటీకి కూడా చెప్పు, అమ్మాయిలకు కూడా చెప్పు. కుదరదు. కుదురుతుంది. చూద్దాం చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో. శుభం, అంతిమ విజయం మందే. గీత వచ్చేస్తా. ఏదో సోది మీటింగ్. సోది మీటింగ్ ఇదేంటి పొద్దు? పెద్దరికం సినిమాలో పిల్లై భానుమతిలాగా అందరు ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏముంది బడిపంతులే. వెల్కమ్ అంటూ కేటు తీసినాడు మాస్టరు.